రాజా గారు, రాకేష్ రెడ్డి గారు బంధువు ఫోన్ కూడా ట్యాప్ చేశారట. అట్లా ఇప్పుడు స్టేషన్ గన్పూర్ లో కూడా చేసే ఉంటారు మరి. అట్లా రాజా గారికి వ్యతిరేకులు అందరూ చేసి ఉంటారేమో. ఒకటి భరత్, ఇది ఏ ఒక్కరు చేసిండ్రు, ఏ ఒక్కరు చేయలేదు, ఏ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేయలేదనేది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ప్రాసెస్. పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ అంతర్గత అంశం ఇది. సో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, లేదా పదవిలో ఉన్న నాయకులు కావచ్చు, దీని మీద సమాచారం కావాలని పోలీసులను ఆదేశించడం జరుగుతుంది. వాళ్లకున్న అనేక రకాల సోర్సెస్ బట్టి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఒకటి. నేను ఏది కూడా దాపరికం లేకుండా మాట్లాడుతున్నాను. సో ఆ రకంగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అడిగిన అధికారికి నాయకుడికి ఇవ్వడం మాత్రమే పోలీసులు చేస్తారు. ఇది జరిగింది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతున్నట్టే కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నా కదా. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. 100% జరుగుతూ ఉంది. అది ఏ రకంగా జరుగుతుంది అన్నప్పుడు, ఇంతకుముందు మీరు అన్నప్పుడు ఓన్లీ భద్రతా అంశంలో కానీ, లేదా ప్రజల ప్రాణ భయానికి అలాంటి శాంతి భద్రతా అంశాలు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు చేయాలి. కానీ వ్యక్తిగత అంశాల్లో కూడా జరిగినాయి అన్నప్పుడు ఆ ఎవిడెన్సెస్ కనుక నిరాధారమైన ఆరోపణలు కాకుండా ఆధారం చూపించేది ఉంటే తప్పకుండా న్యాయం ఉంది, న్యాయ చట్టబద్ధంగా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చట్టపరంగా శిక్ష పడే అవకాశం ఉంటది. ఓకే, బట్ సజ్జనార్ స్టేట్మెంట్, పోలీస్ అధికారుల సంఘం స్టేట్మెంట్ చూసారు. హరీష్ రావును పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. భరత్ ఒక మాట, ఒకసారి ఒక వ్యక్తి మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు ఎవరైతే నేరం చేసిన నేరస్తులు దొరకపోతే ఎవరిని ఒక అమాయకుని పెట్టి కూడా అదే పోలీసులు ఆ ఎవిడెన్సెస్ అన్ని క్రియేట్ చేసి కూడా పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఏదైతే సెక్షన్ పెడతారో ఆ సెక్షన్ ప్రకారంగా అన్ని అనుకూలంగా రాసి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. కోర్టుకు పోయిన తర్వాత వెబ్బి కూడా ఆధారాలు నిరూపించబడవు. ఆధారాలు లేకుండా వల్లనే ఆ కేసులు కొట్టుపోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో కూడా మర్డర్ అయిన అనేక కేసులు కూడా, అనేక రకమైన నేరాలు కూడా అన్ని కోర్టుకు పోయిన తర్వాత ఏవి కూడా నిరూపణ జరగవు. సో ఆధారాలు లేకుండా పోలీసులు ఇష్టం ఉన్నట్టు కూడా రాసి పంపించిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. ఎందుకంటే పైనుంచి వెళ్ళి అధికారులు ప్రెషర్ పెట్టడం తోటి మొత్తం క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఛార్జ్ షీట్ ఇప్పటి వరకే లేదన్నప్పుడు ఏదేదో రాసేసి పంపించే కార్యక్రమం చేయడం జరుగుతుంటది. సో కాబట్టి ఇవన్నీ కూడా చట్టంలో ఉన్న లోగుసులను అడ్డం చేసుకుని అంటారు. సో కాబట్టి ఏదేమైనా కూడా ఇది ఏ ఒక్క ప్రభుత్వంలో జరిగింది జరగలేదనేది ఏం లేదు. అన్ని ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటాయి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కే. ఎందుకంటే మరి దేశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఇల్లీగల్ రికార్డింగ్ అంటారు, ఇవి కాదండి. కాదు నేను అనేది దేశ రక్షణ చట్టబద్ధ రాజ్యద్రోహం కేసులు కావచ్చు, కొన్ని రాజ్యానికి వ్యతిరేకంగా అంకాపూర్ లో ఎవరో సామాన్యుడు దేశ రక్షణకు వ్యతిరేకంగా ఏం చేశాడని ఫోన్ ట్యాపింగ్ చేశారు. అది చేయడం, చట్టాలు చేయడము అంటే మొత్తం అక్కడ ప్రైవేట్ వార్ రూములు పెట్టడం. ఒకటి ఏంటంటే మెజారిటీగా వాళ్ళు చేసింది అంటే ఎలక్షన్ సమయంలో డబ్బు వాళ్ళది పంచారు, అవతల వాళ్ళది పట్టుకున్నారు, ఆపోజిషన్ పట్టుకున్నారు. మునుగోడు, దుబ్బాక ఇవన్నిట్లో యూజ్ చేసి ఎలక్షన్ గెలవాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఉందామనుకున్నారు. 100 సంవత్సరాల అధికారంలో ఉందామనుకున్నారు. సౌదీలో ఉన్నట్లు సౌదీలో ఉన్నట్లు ఉందామనుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఉంచేసి మొత్తం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి వారసత్వ రాజకీయాలలో ఉందామనుకున్నారు. శరత్ గారు.